భూ ఆక్రమణదారులే హైడ్రాకు భయపడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. ఆక్రమణలు కాపాడడం కోసమే హైడ్రా వచ్చిందని, హైడ్రా వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని రక్షిస్తున్నా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. హైడ్రా వల్ల లాభమే తప్ప నష్టం లేదని స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్పై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నగరంలో పలు చెరువు పునర్నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయని సంజీవ్ రెడ్డి వివరించారు. చాలా మటుకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు వాళ్ళందరినీ కూడా ఆక్రమించుకొని, కొంతమంది రియల్ ఎస్టేట్ దందాలు చేసి ఆ బిల్డింగ్స్ కట్టుకొని ప్రజల ఆస్తిని దోసుకునే విధంగా కృషి చేసిండ్రు. చాలా చోట్ల ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా ప్రభుత్వము తిరిగి చేపట్టడం జరిగింది. హైడ్రా వలన లాభమే ఉంది కానీ నష్టం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. చట్ట ప్రకారము ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తా ఉన్నాం.